హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్లో లేటెస్ట్ అప్డేట్స్ అంటే మనకి ఏమొచ్చినవి ఐటీఆర్ ఫామ్స్ గురించి వచ్చింది. సో అది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఐటీఆర్ 1 అండ్ ఐటీఆర్ 4. ఐటీఆర్ 1 అండ్ ఐటీఆర్ 4 గురించి మనం డిస్కషన్ చేస్తున్నామా? ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమన్నా అంటే క్లియర్గా ఎక్సెల్ యూటిలిటీస్ అనేది మీరు అవైలబిలిటీ ఉంది, కరెక్టేనా? ఎక్సెల్ యూటిలిటీ అనేది మీకు అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ యూటిలిటీ ఎక్సెల్ బేస్డ్ ఎట్లుంటుంది అంటే ఇందులో మ్యాటర్ ఏముంటుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. సో ఫస్ట్ నేను ఈ ఎక్సెల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్లో చూపిస్తుంది, ఎక్స్ట్రాక్ట్ అయినట్లు ఇట్లా ఎక్స్ట్రాక్ట్ అయింది అన్నట్లు చూపిస్తుంది. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఎక్సెల్ ఫార్మాట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ ఐటీఆర్ 1 యొక్క ఎక్సెల్ యూటిలిటీ. సో ఈ ఎక్సెల్ యూటిలిటీని ఎట్లా యూజ్ చేసుకోవాలి, కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు చూసుకుందాం. అండ్ యాక్చువల్ మొత్తం అప్లోడింగ్ అవన్నీ నెక్స్ట్ దానిలో చూద్దాం. సో యాక్చువల్గా ఇది ఏమి ఐటీఆర్ 1 అంటే ఏమి? ఐటీఆర్ 1 అంటే దీని పేరు సహజ్ రిటర్న్ అని చెప్పొచ్చు. ఫామ్ ఐటీఆర్ 1ని సహజ్ రిటర్న్ అని చెప్తాము. అండ్ ఇక్కడ ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో రెసిడెంట్ పర్సన్ అయ్యి ఉండాల. ఎవరు? రెసిడెంట్ పర్సన్ అయ్యి అండ్ అదర్ దెన్ ఆర్డినరీ రెసిడెంట్ అయ్యి అతని యొక్క ఇన్కమ్ అనేది 50 lakhs లోపు ఉంటే, ఎంత? 50 lakhs లోపు ఉంటే అతను తీసుకోవచ్చు. అండ్ అతనికి ఓన్లీ శాలరీ, వన్ హౌస్ ప్రాపర్టీ అండ్ అదర్ సోర్సెస్ వాటి మాత్రమే ఉండి, అండ్ ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A ప్రకారం ఉంటే అప్ టు 1.25 lakhs వరకు ఉండొచ్చు. అండ్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది అప్ టు 5,000 వరకు ఉంటే వాళ్ళు ఐటీఆర్ 1ని సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఫర్ ఏ ఇండివిజువల్ హూ ఈజ్ ఎయిదర్ డైరెక్టర్ ఇన్ ఏ కంపెనీ ఆర్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఆర్ కేస్ వేర్ టీడీఎస్ హ్యాస్ బిన్ డిడక్టెడ్ అండర్ సెక్షన్ 194N ఆర్ ఈఫ్ ఇన్కమ్ ఈజ్ డిఫర్డ్ ఈఎస్ఓపి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏమంటాం? డైరెక్టర్ని కూడా ఎంప్లాయీ అంటాం. సో ఈ ఎంప్లాయీ కాబట్టి ఐటీఆర్ 1 తీసుకోవచ్చా అంటే నో, ఐటీఆర్ 1 తీసుకోవడానికి లేదు, ఆప్షన్ అనేది లేదు. నెక్స్ట్, ఓ పర్సన్ అన్లిస్టెడ్ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినాడు, వాళ్ళు ఐటీఆర్ 1 తీసుకోవడానికి లేదు. లేదు, 194Nలో టీడీఎస్ డిడక్ట్ అయింది. ఎప్పుడు డిడక్ట్ అవుతుంది ఇక్కడ? క్యాష్ విత్డ్రావల్స్, క్యాష్ డిపాజిట్స్ సమ్ సర్టన్ లిమిట్స్ని ఎక్సీడ్ అయినప్పుడు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మీకు టీడీఎస్ని డిడక్ట్ చేస్తుంటారు. సో అందులో వస్తే మీకు ఐటీఆర్ 1 సెలెక్షన్ చేసుకోవడానికి రాదు. అండ్ ఈఎస్ఓపి, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్లో మీకు ఏమన్నా వచ్చింటే వాటికి సంబంధించినప్పుడు కూడా మీకు రాదు ఈ ఐటీఆర్ 1ని సెలెక్షన్ చేసుకోవడానికి. నా ఓకే, సెలెక్షన్ చేసుకోలేదు. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయడము, అండ్ మిడిల్ నేమ్ ఎంటర్ చేయడము, అండ్ మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయడము, మీ ప్యాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, అండ్ మీ ఆధార్ కార్డ్ని నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత మీ అడ్రస్ ఇక్కడ గ్రీన్ ఏవైతే కనిపిస్తుందో ఇవన్నీ గ్రీన్ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసుకుంటూ పోవాలి. సో మీ అడ్రస్, మీ బిల్డింగ్ ఏమైనా ఉందా, మీ డేట్ ఆఫ్ బర్త్, అండ్ మీ యొక్క ఏరియా లొకాలిటీ, అండ్ వీటికి సంబంధించి మీ స్టేట్ ఏముంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ కావాలంటే చూద్దాం. సో స్టేట్ సెలెక్షన్ చేద్దాం. ఇక్కడ స్టేట్ ఏమవుతుంది ఆటోమేటిక్ ఇట్లా సెలెక్షన్ చేసుకోవడానికి వస్తుంది. సో మాకు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది మనం సెలెక్షన్ చేసుకుంటాం. జస్ట్ సెకండ్. సో ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్షన్ చేసుకుంటాం మేము. నెక్స్ట్ ఇండియా వచ్చింది. అండ్ దాని తర్వాత మన యొక్క పిన్ కోడ్ ఏమైతే ఉంటుందో పిన్ కోడ్ ఎంటర్ చేయడము అవి చేయాలి. నెక్స్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జిప్ కోడ్ అన్న ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఇట్లా వచ్చేస్తుంది చూడండి, నో ఆర్ ఎస్. సేమ్ ఆల్మోస్ట్ పిన్ కోడ్నే ఎంటర్ చేసుకుంటుంటాము. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ నేమ్, నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మీరు ఐటీఆర్ 1 ఫైల్ చేస్తున్నారంటే మ్యాక్సిమం శాలరీస్ వాళ్ళే కాబట్టి మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. మీ ఎంప్లాయ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసా, లేదు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో వర్క్ చేస్తున్నారా, లేదా మీరు పెన్షనరా అయితే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనరా, స్టేట్ గవర్నమెంట్ పెన్షనరా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగా ఆర్ అదర్ పెన్షనరా, ఇవన్నీ మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడే వాళ్ళు ఇక్కడ స్కీమా అనేది ఒకటి చేసినా కదా, ఇందులో మీరు క్లిక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్ చేసినాను, ఇందులోకి వెళ్తే నేను రిమూవ్ చేసినానా? చూడండి, స్కీమా మళ్ళీ డౌన్లోడ్ చేద్దాం. జిప్ జేసన్, ఓకే, ఐ థింక్ వాల్యుయేషన్ అనుకుంటా. ఇక్కడ ఉంది చూడండి. సో మనకి ఇక్కడ చెప్తారు వాల్యుయేషన్ వచ్చేసి పర్పస్ కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి డివైడ్ చేసుకుంటారు. డివైడ్ చేసుకొని
ఏం చెప్తారు ఎప్పుడు వచ్చింది యాక్చువల్గా ఈరోజు వచ్చింది కాబట్టి వీటికి సంబంధించి డేట్ ఫస్ట్ పర్పస్ ఏమి కేటగిరీ వన్ ఏమి రిటర్న్స్ అనేది మీకు నాట్ అలౌడ్ టు బి అప్లోడెడ్ ఎర్రర్ మెసేజ్ ఏమైనా వస్తే అప్లోడ్ చేయడానికి లేదు అనేది ఫస్ట్ చెప్తున్నారు. ఓకే, అప్లోడ్ చేయడానికి లేదు. అండ్ మీరు ఏదైతే రిటర్న్ ఫైల్ చేస్తుంటారో అలౌడ్ టు బి అప్లోడెడ్ బై ద ట్యాక్స్ పేయర్ అప్లోడింగ్ రిటర్న్ ఇన్ఫార్మ్డ్ పాసిబుల్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా సిపిసితోని వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అండ్ రిటర్న్ డేటా విల్ బి అలౌడ్ టు అప్లోడెడ్ బట్ ద ట్యాక్స్ పేయర్ అప్లోడింగ్ ద రిటర్న్ విల్ బి పాసిబిలిటీ రిడక్షన్స్ క్లైమ్స్ అవన్నీ చూసుకోవాలి యాక్షన్స్ ఏ తీసుకుంటారు అనేది. ఇదా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది కాదు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పినాం మనం నెక్స్ట్ దానిలో. సో కేటగిరీ వన్. సో ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ సెలెక్షన్ చేసుకున్నారా మీకు సమ్ ఆఫ్ డిడక్షన్ 1,50,000 అనేది కెనాట్ బి మోర్ దెన్ సమ్ సెక్షన్స్లో రాదు. ఇక్కడ క్లియర్ ఇచ్చిన ఓల్డ్ ట్యాక్స్ అయితే మీరు సెలెక్షన్ చేసుకోండి. మీరు ఎస్జీ పెన్షనరా పిఎస్సి పెన్షనరా అదర్ పెన్షనరా నాట్ అప్లికబుల్ దెన్ డిడక్ట్. సో ఇట్లా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ముందరనే ఇస్తారు. ఇన్స్ట్రక్షన్ని చూసుకుంటూ మనం ఫైల్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరిది ఫైల్ చేస్తున్నాం అనుకుందాము, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి ఫైల్ చేస్తున్నాము పెన్షనర్కి పక్కన పెట్టేస్తే. నో నేను ఫైల్ చేసేటప్పుడు ఓల్డ్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలా న్యూ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలా విచ్ ఎవర్ ఈస్ బెనిఫిషియర్ అని మనం క్లియర్ చేసుకోవాలి. అది ఎక్కడ సెలెక్షన్ చేసుకోవాలి, ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇట్లా సెలెక్షన్ అనేది మీరు క్లిక్ చేస్తే ఎస్ ఆర్ నో అంటే ఏమి మీరు ఆఫ్ చేసుకుంటున్నారా లేదా. నో అని ఆప్షన్ చేసుకుంటే మీకు ఈ ఆప్షన్ అనేది యువర్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ అనేది షెల్ బి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి. అండ్ సెలెక్టింగ్ ఎస్ అని సెలెక్షన్ చేసుకుంటే ట్యాక్స్ కంప్యూటేషన్ వచ్చేసి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఓల్డ్ ఆర్ న్యూ సెలెక్షన్ చేసుకోవడం వల్ల ఏమొస్తుంది, ఫస్ట్ ఇప్పుడు ఎస్ అని నేను క్లిక్ చేసుకుంటా. ఎస్ అని నేను క్లిక్ చేసుకుంటే నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. సో ఏమంటున్నాడు ఫ్రమ్ ఆప్టింగ్ అవుట్ ఆప్షన్ షెల్ బి ఎక్సర్సైడ్ అలాంగ్ విత్ ద రిటర్న్ ఇన్కమ్ ఫైల్ 139(1). సో ప్లీజ్ బీ నోటెడ్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సెట్ హౌస్ ప్రాపర్టీ లాస్ని సెటప్ చేసుకోవడానికి రాదు. ఎలిజిబిలిటీ క్లైమ్స్ ఏవైతే ఉంటావో ఇవి హెచ్ఆర్ఏ లాంగ్ టర్మ్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ హెచ్ఆర్ఏ గ్రాంటెడ్ టు మీట్ ఎక్స్పెన్సెస్ గ్రాంటెడ్ ఈ అలవెన్సెస్ ఏవైతే రిసీవ్ చేసుకుంటాం డిడక్షన్ అండర్ సెక్షన్ 16 ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ పేయబుల్ బారోడ్ క్యాపిటల్ సెల్ఫ్ ఆక్యుపైడ్కి సంబంధించి కానీ చాప్టర్ 6 డిడక్షన్స్ రావు. ఎస్ సెలెక్షన్ చేసుకుంటే లేదు నేను నో సెలెక్షన్ చేసుకుంటా. నో సెలెక్షన్ చేసుకుంటే ఏమవుతుంది, సో నో సెలెక్షన్ చేసుకుంటే డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసుకుంటుంది. ఫర్ ఆప్టింగ్ అవుట్, ఆప్టింగ్ అవుట్ అయితే సేమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా మీద నాట్ ఎలిజిబుల్. ఓకే ఓకే, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారులేండి ఈ ఆప్షన్ నుంచి వెళ్ళిపోతే ఎట్లా లేదనుకుంటే ఎట్లా అనేది క్లియర్గా చెప్తున్నారు. సో డూ యూ విష్ టు ఎక్సైజ్ ద ఆప్షన్ 115 బిఏసి ఆప్టింగ్ అవుట్ కావాలనుకుంటే నో పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వాటి తర్వాత ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇది ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్. మొత్తం మనం కింద డీటెయిల్స్ని వేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ కావాలనుకుంటే అంటే మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇది క్లిక్ చేసినామంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫోటోలో ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఇట్లా మనం ట్యాక్స్ ఏం పే చేయాలి, సో మన యొక్క పాన్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్ అసెస్మెంట్ ఇయర్ ఆల్రెడీ 26 27కి వచ్చింది. ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్లు క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే ఇది బాగా వర్కౌట్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్. సో ఇప్పుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్తో వర్క్ లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, ఫైలింగ్కి సంబంధించి ఆర్ యూ ఫైలింగ్ ఇన్కమ్ అండర్ 7th ప్రొవిజన్ ఆఫ్ 139(1) బట్ ఆర్ అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫర్ ఇన్కమ్. సో మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఎస్ ఆర్ నో అనేది క్లిక్ చేయాలి. ఇదేమి మనకి 7th ప్రొవిజన్లో ఒక 4-5 కేసెస్ ఉంటాయి. 4-5 కేసెస్లో వస్తే మనం మ్యాండేటరీగా ఫైల్ చేయాల్సింది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టూర్కి వెళ్ళొచ్చినాను, అది వేరే కంట్రీకి వెళ్ళొచ్చినాను, అక్కడ ఒక 1 lakh స్పెండ్ చేసినాను. సో 139 ప్రొవిజన్ అనేది ఏ ప్రొవిజన్ అనేది నాకు మ్యాండేటరీ అవుతుంది. సో నేను మ్యాండేటరీగా ఫైల్ చేయాల్సి వస్తుంది. ఈవెన్తో నా ఇన్కమ్ అనేది 2,50,000 ఉన్నా బిలో ఉన్నా ఆ 3 lakhs బిలో ఉన్నా కూడా నేను ఫైల్ చేయాల్సి వస్తుంది. సో దాని ప్రకారంగా ఫైల్ చేస్తున్నాం అనేది అడుగుతుంది. నౌ నెక్స్ట్ ఇక్కడ నేను ఎస్ అని పెట్టినా అనుకోండి, ఇవి ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. సో ఏమడుగుతుంది ఇప్పుడు, హ్యావ్ యూ ఇంకర్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అన్ అమౌంట్ ఆర్ అగ్రిగేట్ అమౌంట్ ఎక్సీడింగ్ 2 lakhs ఫర్ ఏ ట్రావెల్ ఫర్ ఏ కరెంట్ ఫారిన్ కంట్రీ. సో నువ్వు ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు 2 lakhs ఎక్సీడ్ అయిందా అనేది అడుగుతుంది. సో సెలెక్షన్ చేసుకోవాలి, ఎక్సీడ్ అయినవా ఎస్ ఎక్సీడ్ అయినవి, నేను వేరే కంట్రీకి పోయినప్పుడు ఎక్సీడ్ అయిపోయినాయి 2 lakhs. హ్యావ్ యూ ఇంకర్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అమౌంట్ ఆర్ అగ్రిగేట్ అమౌంట్ ఎక్సీడింగ్ 1 lakh ఆన్ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మీకు కరెంట్ బిల్ అనేది ఒక 1 lakhకి మించి వచ్చిందా ఎస్ నాకు 1 lakhకి మించి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ అమౌంట్ వేసుకోవాలి, ఎంత వచ్చింది నాకు, ఎంత నేను స్పెండ్ చేసినాను, ఇక్కడ ఎంత నాకు కరెంట్ బిల్ వచ్చింది, ఇట్లా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్ యూ రిక్వైర్డ్ టు ఫైల్
యాజ్ పర్ అదర్ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెవెంత్ ప్రొవిజో. ఇంకా ఇంకో వేరే ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఎస్, ప్రొవిజన్స్ ఏమున్నాయి చూద్దాం. ఎస్ అని క్లిక్ చేయండి, ఇక్కడ వచ్చారు చూడండి. సో అగ్రిగేట్ ఆఫ్ స్టడీస్ అండ్ టీసీఎస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 25,000 నాకు ఎక్సీడ్ అయింది. ఒకవేళ అతను సీనియర్ సిటిజన్ అయితే 50,000 ఎక్సీడ్ అయితే ఎస్ అని క్లిక్ చేసి ఎంత అనేది అమౌంట్ క్లిక్ చేసుకోవాలి. అండ్ డిపాజిట్స్ ఇన్ వన్ ఆర్ మోర్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ద పర్సన్ ఇన్ అగ్రిగేట్ 50 lakhs అనేది నాకు ఎక్సీడ్ అయింది. ఎస్, నాకు ఎక్సీడ్ అయింది, ఎస్ అని పెట్టుకోవాలి. లేదు, నేను స్పెషల్ ప్రొవిజన్స్ కాదు, నార్మల్గా నా ఇన్కమే ఎక్సీడ్ అయ్యి నేను ఫైల్ చేస్తున్నాను, ఇవన్నీతో నాకు పని లేదు, సో నో అని క్లిక్ చేసుకుంటే అన్నీ ఎరైజ్ అయిపోతాయి. నెక్స్ట్, వన్స్ తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయాలి, మీ మొబైల్ నెంబర్ని ఫైల్ చేయాలి. అండ్ ఫైల్ అండర్ సెక్షన్, మీరు ఏదాని ప్రకారంగా ఫైల్ చేస్తున్నారో 139 ఆన్ ఆర్ బిఫోర్. ఇప్పుడు మనకి బిఫోర్ అంటే ఏమి, నార్మల్ డ్యూ డేట్. నార్మల్ డ్యూ డేట్ ఏమి ఫస్ట్ నార్మల్గా 31st July, బట్ ఇప్పుడు 15th September 2025 విల్ బీ యువర్ డ్యూ డేట్. బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా, రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా, 139/80 ఏమన్నా ఫైల్ చేస్తున్నారా, అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా. మనం అందరూ మ్యాక్సిమం ఇదే సెలెక్షన్ చేసుకోవాలి, ఇప్పుడే వచ్చినాయి కాబట్టి 139 ఆన్ ఆర్ బిఫోర్ సెలెక్షన్ చేసుకుంటాము. ఒకవేళ రివైజ్ అయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. రిసిప్ట్ నెంబరు, ఆ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఏం ఫైల్ చేసినాము, ఆ యూనిక్ నెంబర్ ఆ డిన్ నెంబర్ ఏముంది, ఆ ఆర్డర్ ఏమొచ్చింది, వాటికి సంబంధించి ఎనేబుల్ అవుతాయి బేస్డ్ ఆన్ మనం సెలెక్షన్ చేసుకున్న దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే నేను ఇప్పుడు 139 కాకుండా కంటిన్యూషన్ ఆఫ్ డిలే అని క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఎక్స్పైరీ ఇంకా కాలే కాబట్టి ఇది రాదు. రివైజ్ రిటర్న్ ఫైల్ చేయాలనుకున్నా, సో వచ్చినావా, ఎనేబుల్ అయినాయి చూడండి, ఇవి గ్రీన్ లేక్ వచ్చినాయి. లేదు, బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటున్నా, సో బిలేటెడ్ రిటర్న్ 139 కెనాట్ బి సెలెక్టెడ్ టిల్ 31st July 2025, కరెక్టేనా? ఆర్ ఎక్స్టెండెడ్ డేటెడ్, ఆల్రెడీ నాకు డ్యూ డేట్ ఉంది కాబట్టి నీకు బిలేటెడ్ అవుతుంది బాబు, సో బిలేటెడ్ చేయడానికి లేదు అని ఇది క్లియర్ చెప్తుంది. ఒకవేళ నేను లాస్ట్ ఇయర్ది బిలేటెడ్ ఏమైనా చేయడానికి వస్తుందా, రాదు, రాదు, ఆల్రెడీ టైమ్స్ అనేది అయిపోయింది. నువ్వు ఫైల్ చేయాలనుకుంటే 139/8 అప్డేటెడ్ రిటర్న్ ఒకటి ఫైల్ చేయడానికి వస్తుంది. దట్ ఈస్ ద కేస్. ఇది వరకు అంటే సార్, ఇది చూడండి.